ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక తల్లిని మదర్ ఆఫ్ వెస్లీ ఫౌండేషన్ అని పిలుస్తారు. ఆ తల్లి పేరు సూసన్నా వెస్లే. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సూసన్నా వెస్లే. ఈ తల్లి కడుపున ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, డజన్ కూడా కాదు, 19 మంది పిల్లలు పుట్టారు. అమ్మా, 19 మంది పిల్లలు పుట్టారు తల్లి. ఆ 19 మంది పిల్లల్ని ఎంత దైవికంగా పెంచిందో నోటి మాటలతో చెప్పలేం. ఈ 19 మంది పిల్లల్ని ఆ పెంచే ఆ పరంపరలో, ఆ విధానంలో వాక్యానికి తగినట్లుగా తన పిల్లలను పెంచాలని చెప్పి ఇంట్లో హోమ్ రూల్స్ అని 16 రూల్స్ ఇంట్లో పెట్టి అది తెల్లటి కాగితం మీద రాసి గోడ కంటించింది. పుట్టిన ప్రతి ఒక్కడికి ముందు అది నేర్పేదంట. చూడండి, హోమ్ రూల్స్ 16 పాయింట్లు రాసింది. అవి తెలుగులో నేను చూపిస్తాను. తన ఇంట్లో పిల్లలకి మొట్టమొదటి రూల్ ఇది. హోమ్ రూల్ నెంబర్ 1, భోజనానికి మధ్యలో ఏ చిరుచిండు తినకూడదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు చూసారా, 24 గంటలు గ్రైండర్ మిషన్ ఆడతానే ఉంటుంది. ఆడి పేరు చిన్నోడే కానీ మిల్లు మాత్రం 24 గంటలు రన్ అవ్వాల్సిందే, నిద్రపోయేటప్పుడు తప్ప. తల్లి ఏమని పెట్టిందంటే, భోజనానికి మధ్యలో ఏది తిన్నా భోజనం చేసేటప్పుడే తినాలి, మధ్యలో చిరుతుండలు ఉండకూడదు. నంబర్ 1, అద్భుతం. రెండవది, రాత్రి 8 గంటల కల్లా త్వరగా పండుకోవాలి. ఎందుకు త్వరగా పండుకోవాలి? పెందల కడే లేవాలి కాబట్టి. వింటున్నారా? ఆ 19 మంది పిల్లలకు తల్లి పెట్టిన రూల్ ఏంటంటే, రే బాబో 8 గప్చుప్, మొత్తం లైట్లు ఆఫ్ అయిపోవాలా. వినండి ఇక్కడ. ఎందుకు అంత పొద్దున్నే పండుకోవాలంటే, నా పిల్లలు పొద్దున్నే లేచి వేకువజాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మూడవది, వద్దు అని చెప్పకుండా మెడిసిన్ వేసుకోవాలి. గమనించండి, మెడిసిన్ వేసేటప్పుడు కొన్నిసార్లు పల్లెటూళ్ళలో గేదెలకి మెడిసిన్ వేసేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక చెక్కతో చేయబడిన, అమ్మ ఏమంటారు తెలియదు, తెలీదమ్మా, ఒక కట్టెపొల తీసుకొని బలవంతంగా దాన్ని నోరు తెరిచి ఆ నోట్లో పెట్టి ఆ తర్వాత మెడిసిన్ పోస్తారు. అంటే ఆ పశువుకి మెడిసిన్ వేయాలంటే అంత కష్టం. పిల్లలు కూడా చూడండి, మెడిసిన్ అంటే పొరపాటు నోరు తెరవరు. అసలు అన్నం అంటేనే నోరు తెరవరు కొంతమంది. ఇట్లాగే ఆ పెట్టిందంతా బయట పోతూ ఉంటుంది. గమనించండి. ఏమని 3వ కండిషన్ పెట్టిందంటే, వద్దు అనకుండా మెడిసిన్ వేసుకోవాలి. 4, పెద్దలకు దైవజనులకు ఎదురు చెప్పటానికి వీలు లేదు, వారి మాటే శాసనం, వారి మాటే వేదం. ఏం తల్లమ్మ ఈ తల్లి! తన పిల్లలకు నేర్పిన 4వ నీతి బోధ, పెద్దలకు దైవ సేవకులకు ఎదురు చెప్పటానికి వీలు లేదు. మన పిల్లలు ఉన్నారు, ఇంట్లో తాత ఉన్నాడు అనుకో, ఆ తాతను పలకరించే విధానం, ఓ ముసలోడా, ఏ ముసల్దానే, ఈ పిలుపు పిల్లలు పిలుస్తూ ఉంటే ఆ తల్లి ఎంత మురిసిపోద్దో. ఈ తల్లి తన పిల్లలకు నేర్పిన 4వ నీతి ఏంటంటే, పెద్దల మాటకు కానీ దైవ సేవకుల మాటకు కానీ ఎదురు చెప్పటానికి వీలు లేదు, వారి మాటే వేదం. ఇలాంటి నీతి మాటలు చెప్పే తల్లులు ప్రతి సంఘంలో ఉంటే ఆ సంఘాలు ఎంత చక్కగా కట్టబడతాయో. శ్యామ్ చూడు తమ్ముడా, దైవ సేవకుల మాటకు ఎదురు చెప్పటానికి వీలు లేదు, వాళ్ళ మాటే శాసనం. బిడ్డలారా, అలా పెంచితే పిల్లల్ని, దైవ సేవకుడు ఆదివారం నిలవబడి వాక్యం చెప్తా ఉంటే నీ పిల్లల హృదయాల్లో ప్రతి విత్తనం 100 ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ తల్లి తన పిల్లలకు నేర్పిన విధానం చూడండి. 5వది, ఆహా, మాట్లాడటం నేర్చుకున్నప్పుడు మొదట ప్రార్థన నేర్చుకోవాలి. అబ్బా
ఆ తల్లి నీకు కృతజ్ఞతలే అమ్మా అన్నా. ఏమని మాట్లాడటం నేర్చుకున్నప్పుడు అమ్మా మొదట ఏమి నేర్చుకోవాలి? మొదట ప్రార్థన నేర్చుకోవాలట. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ముద్దుగా బూతు మాటలు నేర్పుతారు. ముద్దుగా బూతు మాటలు నేర్పుతారు. ఇప్పుడు నేర్పిన బూతు మాటలే ఆడు పెరిగి పెద్దోడైన తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నిన్ను అంటం స్టార్ట్ చేస్తాడు. ఈ తల్లిట పిల్లలు మాట్లాడటం నేర్చుకున్న తర్వాత, మాట్లాడటం ప్రారంభించిన తర్వాత మొట్టమొదట తన పిల్లలు ప్రార్థన నేర్చుకోవాలి అని ఆ తల్లి తన పిల్లలకు నియమావళి పెట్టిందట. అద్భుతం. హోమ్ రూల్ ఇది ప్రతి ఇంటిలో ఉండునుగాక. రాసుకోండి అందరూ. ఆరోది అబ్బా 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 ఆరోజు చూడండి. ఇంకా అన్న చదవండి అందరు గట్టిగా. కుటుంబ ప్రార్థనలో కిక్కురు మనకుండా కూర్చోవాలా. బా రే యోహాన్ విన్నావా? ఏమని తల్లి 7వదిగా నియమావళి పెట్టిందంటే, ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన జరుగుతుంది, లేదా ఉదయం కుటుంబ ప్రార్థన జరుగుతుంది. కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు 19 మంది చూడండి, డజను దాటిపోయింది. ఈ 12 మంది కూడా అంట కిక్కురు మనకుండా. అబ్బా ఏం తల్లి ఆ తల్లి. వినండి, ఇప్పుడు చెప్పమంటారా? ఈ కాలంలో ఏ తల్లి అయినా ఆ రూల్ పెడితే అబ్బాయి ఇంట్లో ఉండడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు, మా అమ్మ ఇట్టాడిదని చెప్తాడు. అసలు నేనంటాను, ఇలా కుటుంబ ప్రార్థన జరుపుకునే తల్లులు ఈ రోజుల్లో ఎవరున్నారండి? ఉన్నారు. ఏ తల్లులు ఉన్నారు? సాయంత్రం అయిందంటే టీవీ సీరియల్ దగ్గర కూర్చునే తల్లులు ఉన్నారు. కార్తీక దీపం ఆపదక్క. ఆ మధ్య ఒక ఆయన అంటాడు, అన్నయ్య మా ఆవిడ ఇంట్లో దీపమైనా వెలిగించడం మరిచిపోద్దేమో కానీ కార్తీక దీపం మాత్రం మరిచిపోదు అన్నయ్య. ఆహా ఏం తల్లులారా. ఇంకొక ఆయన అంటాడు, అన్నా పిల్లల మీద మనసు ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ, భర్త మీద మనసు ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ, మనసు మమత మాత్రం అస్సలు వదిలిపెట్టదన్నా. ఏం తల్లులారా. ఈ తల్లి పిల్లలకి ఏమి నేర్పిందంటే, కుటుంబ ప్రార్థనలో కిక్కురు మనకుండా కూర్చోవాలా. అలాంటి తల్లులను ప్రతి కుటుంబంలో నుంచి దేవుడు లేపును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నెక్స్ట్ వన్, నాకేదైనా కావాలని మరాన్ చేస్తే పొరపాటున ఇవ్వబడదు. ఆహా ఈ రూల్ ఇంకా బాగుంది. ఈ రూల్ ఇంకా అమ్మా బాగా వినండి తల్లి. ఏదైనా కావాలని మరాన్ చేస్తే, అమ్మా ఇది కావాలన్నావా బతికిపోయావు, ఇది కావాలని మరాన్ చేసావా ఇవ్వబడదు కూడా కాదు. దానికి ముందు ఇంకొక మాట, పొర్రపాటున. బిడ్డలరా గమనించండి, పిల్లలు అలిగారంటే వెంటనే వాడి కోసం కొండ మీద కోతిని కూడా దించుతారు. పిల్లోడు ఇది కావాలని మరాన్ చేశాడంటే డెఫినెట్గా ఈ కాలంలో పిల్లలు దేని కొరకు మరాన్ చేస్తున్నారు? దేని కొరకంటే ఇది. ప్రతి దానికి ఈ కాలంలో మంది ఏంటంటే ఇదే. మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది రేడియోలో. పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లి వచ్చి అడుగుతుంది, తల్లిని వచ్చి అమ్మ అడుగుతుంది, ఏంటి సంగతి? పాప ఏడ్చింది, అయితే వుడ్వర్డ్స్ బట్టు చిన్నప్పుడు నీకు అదే బట్టేదాన్ని అని చెప్పేది. ఈలోపు వాళ్ళ నాయనమ్మ వచ్చేది, ముసలావిడ, కొంచెం వణుకుతూ గొంతుతో, ఏంటి సంగతి? తల్లి చెప్తుంది, పాప ఏడ్చింది, అయితే వుడ్వర్డ్స్ పట్టమని చెప్పు, చిన్నప్పుడు నీకు అదే పట్టేదాన్ని. ఇప్పుడు పిల్లలు ఏడిస్తే మంది ఏంటి? సెల్ ఫోన్. వాడి సెల్ ఫోనే రేపు వాడికి సెల్ అయి కూర్చుంటుంది. ఆ సెల్లే రేపు హెల్ అయిపోతుంది. ఈ తల్లి తన పిల్లలకు పెట్టిన నియమావళి ఏంటంటే, మరాన్ చేస్తే, ఇది కావాలని మారాన్ చేస్తే ఇవ్వబడదు కాదు. రమేష్ అన్న గట్టిగా చెప్పాలా, పొర్రపాటున. బాబా మిలిటరీలో కూడా ఈ డిసిప్లిన్ ఉండదండి. అట్లాగని నీ ఎంత పరిపాలన కాదు, ప్రతి ఆజ్ఞ వెనుక క్షేమం దాగింది. చప్పులు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. నెక్స్ట్,
అబద్ధం ఆడవద్దు. పొరపాటున తప్పు చేస్తే ముందు తెలియచేయి, శిక్షించను. కొన్నిసార్లు పిల్లలు ఎక్కడ అబద్ధం ఆడతారు? ఎందుకు అబద్ధం ఆడతారంటే అమ్మ కొడతాది తప్పించుకోవటానికి అబద్ధం ఆడతారు. ఆ తల్లిట, నాయనా తప్పు చేసినా ఒప్పు చేసినా యథార్థంగా నా దగ్గరకు వచ్చి చెప్తే నేను దండించను, గద్దిస్తా. అబద్ధం ఆడొద్దు అని తన పిల్లలకు మొదటి నుండి అబద్ధం ఆడవద్దు, సత్యమే పలకాలి అనే నీతి విలువ ఆ తల్లి తన పిల్లలకు నేర్పింది. అబద్ధం ఆడవద్దు అని తన పిల్లలకు నేర్పింది. నెక్స్ట్, పాపం లాంటి తప్పు చేస్తే, పాపానికి సంబంధించిన తప్పు చేస్తే వినండి, ఆ తల్లి పెట్టిన రూల్ ఏంటంటే తప్పకుండా శిక్ష. బిడ్లరా, శిక్షలో పెరిగే పిల్లలు క్రమశిక్షణతో బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. గాలి కొదిలేసామా, వారు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తారు. జాగ్రత్త. ఎయిర్ ఫోర్స్, తమ్ముడ, ఎయిర్ ఫోర్స్ తెలుసా? విమానాలు నడిపే డ్యూటీ కాదు, వీడు ఊరక గాలికి తిరుగుతూ ఉంటాడు. అందుకని ప్రతి తల్లి కొడుకు తప్పు చేశాడు అంటే వెంటనే తల్లి శిక్షించేదై ఉండును గాక. ఆమేన్. నెక్స్ట్, ఒక తప్పుకు పదే శిక్షించవద్దు. గమనించండి, ఒక తప్పుకు పదే శిక్షించవద్దు. ఒక బిడ్డ తప్పు చేశాడు, చేసిన తప్పును పదే రిపీట్ చేయకూడదు. ఇది తల్లికి ఉండాల్సిన గుణాల్లో మంచి గుణం. గమనించండి, ఒకసారి తప్పు చేస్తే పదే అప్పుడు అట్టా చేసావు కదరా అని పదే చరిత్ర తవ్వకూడదు. దేవుని వాక్యం ఏమంటుంది? జరిగిపోయిన సంగతులు మాటికి ఎత్తువాడు మిత్రభేదం కలుగు చేస్తాడు, తప్పులు దాచిపెట్టడం వలన ప్రేమ వృద్ధి పొందుతుంది అంటాడు. బిడ్లరా, ఒకవేళ నీ పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తే చేసిన తప్పును పదే రిపీట్ చేయొద్దు. అది తన పిల్లలకు ఆ తల్లి నేర్పిన 9వది. నెక్స్ట్ వన్, 11వది. ఇప్పుడు నేను చెప్తాను. మంచి పని చేస్తే మెచ్చుకోవాలి, తప్పకుండా రివార్డ్ ఇవ్వాలి. మంచి పని చేస్తే మెచ్చుకోవాలి. ఎప్పుడైనా పిల్లలు ప్రోగ్రెస్ కార్డ్తో వచ్చారు, 80 మార్క్స్ వచ్చాయి, 90 మార్క్స్ వచ్చాయి, వెంటనే భుజం మీద చెయ్యేసి వెల్ డన్ మై చైల్డ్, వెరీ గుడ్, ఎట్లా చదివితేనే నీకు 80 వచ్చినాయి, ఇంకొంచెం కష్టపడితే స్కూల్ టాపరు నువ్వేరా అని అన్నావనుకో, ఎగవాడు ఎరగదీసి చదువుతాడు అంతే. అట్టా కాకుండా 80 మార్కులు ఇస్తే, రే ఆ ఇంటి పక్క అడుగు చూడు 95 వచ్చినాయి, నీకేం తక్కువ చేశారా? నువ్వు వేసుకున్న సొక్కాయి చూడు 1000 రూపాయలు సొక్కాయి, నువ్వు వేసుకున్న ప్యాంటు చూడు 2000 రూపాయల ప్యాంటు, తినేటప్పుడు ఎంత తింటావు? దొన్న తిన్నట్టు తింటావు. మన ఇంట్లో డైలాగులు ఇవి. ఇంకొక మాట నేను అనలేను, దాని పేరు ఎత్తటం ఎందుకని, దొన్న పంది, ఇదే ఇంట్లో ఉండే మాటలు. నో, చిన్న మంచి పని పిల్లలు చేసిన వెంటనే వెల్ డన్ మై డాటర్, వెల్ డన్ మై చైల్డ్, వెల్ డన్ మై బాయ్, ప్రోత్సహించండి. ప్రోత్సాహం అనేది గొప్ప ఇంధనం. కార్పొరేట్ సంస్థలు చేయలేని, కార్పొరేట్ సంస్థలు తీసుకురాలేని మేధావిని ప్రోత్సాహపు మాట తీసుకుని వస్తుంది. ఎప్పుడు పిల్లలను మంచి చేశాడా ప్రోత్సహించండి, మంచి చేశాడా ఇప్పుడు ప్రోత్సహించమన్నానని చెప్పి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో నుంచి పెన్నులు దొంగతనం చేసుకొని వస్తే వెల్ డన్ మై సన్, వెల్ డన్ మై డాటర్, దానికి ప్రోత్సహించారు గాక. ఏ మంచి పని చేసినా వెంటనే వాళ్ళను ప్రోత్సహించేవారిగా యేసు నామములో మన ముందుము గాక. నెక్స్ట్ వన్, తల్లిదండ్రుల మెప్పు కోసం ఏ ప్రయత్నం చేసినా అది పేవలంగా ఉన్నా ప్రశంసించాలి. తల్లిదండ్రులను మెప్పించడానికి ఏ ప్రయత్నం చేసినా పేలవంగా ఉన్నా చెప్పండి ఏం చేయాలి? అమ్మ మదర్స్ డే అని ఈరోజు నీ కూతురు ఒక 1000 రూపాయలు చీరో 2000 రూపాయలు చీరో 2000 రూపాయల చీరో నీకు బహుమతిగా ఇచ్చింది అనుకోండి, ఆ 2000 రూపాయల చీరనే
2 కోట్ల చీరగా ఎంచుకొని అంత సంతోషంగా దాన్ని స్వీకరించు. అట్లా కాకుండా పిసినారిదానే, డబ్బులన్నీ ఏం చేసుకుంటావే మాయదారిదానే, అంత కోట్లు సంపాదించు, 2,000 రూపాయలు నువ్వు పెట్టేది. కించపరిచే మాట్లాడద్దు. పిల్లలని సంతోషపరచడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా, సహజంగా చాలామంది పిల్లలు తల్లిదండ్రులను సంతోషపరచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఒకరోజు మా నాన్న నన్ను సైకిల్ మీద తీసుకెళ్తున్నాడు. మధ్యలో ఉన్నపాటున నేను అన్నాను, నానా సైకిల్ నువ్వు దొక్కటం కాదు, నేను దొక్కుతాను, వెనక కూర్చో అన్నా. ఆయన అన్నాడు, ఒరే అబ్బాయి, నీకు చెట్టు ఎక్కటం రాదు, సైకిల్ దొక్కటం రాదు, అందులో నన్ను వేసుకొని ఎక్కడ దొక్కుతావురా అన్నాడు. నేను అన్నా, నాకు వచ్చినానా నీకు తెలీదో, నువ్వే నాకు సైకిల్ ఇట్లేదు, వాళ్ళ సైకిల్ దొక్కా వీళ్ళ సైకిల్ దొక్కా అని ఏదేమో చెప్పా. నిజమేనా అనుకున్నాడు. మొత్తానికి వెనక కూర్చున్నాడు. నేను తొక్కటం స్టార్ట్ చేశా. అంత దూరం రోడ్డు మీద తొక్కుంటూ ఆ పక్క బురదగుంటలో పడిపోయాం. ఆ పక్క అంటే కాలం ఉంది, పిల్ల కాలం. మా నాన్న అన్నాడు, భుజం మీద చేసి వెళ్ళను మై సన్. మన ఈ మధ్య ఒక చోట మీటింగ్కి వెళ్ళాను. మా నాన్నగారిని పడేసిన స్థలం ఎదగండానే వచ్చాను మన మీటింగ్కి వెళ్ళినప్పుడు. మొత్తానికి ఆయన అన్నాడు, వెళ్ళండి మై సన్, బాగానే దొక్కావు అని. అంటే ఎక్కడ దొక్కా నాన్న, పడేసే కదా నానంటే, లేదురా బాగానే దొక్కావు, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అట్టన్నావు ఇట్టన్నావు, నీకు బాగా వచ్చురా అన్నాడు. ఇక ఆ తర్వాత నుంచి బ్రహ్మాండంగా దొక్కటం స్టార్ట్ చేశా. హల్లెలూయా. ఏ చిన్న మంచి పని చేసినా తల్లిదండ్రులు ఏం చేయాలి పిల్లల్ని? నెక్స్ట్, ఒకరిది మరొకరు కోరుకొని లాక్కోవటం శిక్షార్హం. వరి 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 తమ్ముడా వినండి, ఒక ఇంటిలో 4 పిల్లలు ఉన్నారనుకోండి, గమనించండి, 4కి ఒకటే చాక్లెట్ ఇస్తే వాడి అన్నీ పొరపాటును తినడం. చాక్లెట్ ఎట్టా చూసి ఆ పక్క ఏమిటోడి చాక్లెట్ ఎట్టుందో చూస్తాడు. గమనించండి, ఒకవేళ లోపల చాక్లెట్ ఒకటయ్యి, లోపల చాక్లెట్లన్నీ ఒకటే అయ్యి పైన కవర్ వేరుగా ఉందనుకో, ఇక చూడండి, నాకు ఇదొద్దు అది కావాలంటాడు. గమనించండి, అందుకని తల్లిదండ్రులకు పిల్లలకి ఏది తీసుకురావాలన్నా ఒక్కరున్న తల్లిదండ్రులకు కాదు, 2 తల్లిదండ్రులు కాదు, ఒక 1/2 డజన్ ఉంటారే, 1/2 డజన్ ఉంటాయి ఇంట్లో. ఏది తీసుకురావాలన్నా అమ్మో వాళ్ళ మధ్యలో కొట్లాట ఎందుకులే అని తీసుకురారు. ఆ తల్లి అబ్బా తమ్ముడా, అట్లాంటి తల్లులు కుటుంబాల్లో ఉంటే నిశ్చయంగా భక్తి కలిగిన బిడ్డలు పుట్టుకొచ్చుదురుగాక. పిల్లలకు నేర్పిందంట 13, ఒకరిది మరొకరు కోరుకొని లాక్కోవటం. ఏ మాట చూడండి, శిక్షార్హం, పొర్రపాటున క్షమించబడదు. గమనించండి, ఆ తల్లి వాళ్ళకి తీసుకొచ్చి ఏది ఇచ్చినా కుక్కిన పేనులాగా కిక్కురు మనకుండా, ఎట్టా కుక్కిన పేనులాగా కిక్కురు మనకుండా ఇచ్చిన దాంతోనే సైలెన్స్ ప్లీజ్. నెక్స్ట్, ప్రమాణం చేసావా, మాటిచ్చావా, తప్పకూడదు. మాటిచ్చావా తప్పకూడదు. ప్రామిస్ చేస్తే తప్పకూడదు. చాలామంది ప్రమాణం చేస్తారు, ఒరే అప్పుడు అట్లా అన్నావు కదా, ప్రమాణం చేసావు కదరా, ఇప్పుడు ఎందుకురా ఇట్లా చేస్తున్నావు అంటే, ఊరకని ఉత్తుకే అన్నా. ఎట్లా అన్నాడంట? ఊరకని ఉత్తుకే అన్నా. ఈ తల్లి తన పిల్లలకి ఏమి నేర్పిందంటే, ఎవరికైనా మాటిస్తే, లోకంలో ఎవరికైనా మాటిస్తే మాట పొర్రపాటున తప్పకూడదు. దీనికి మించి 15వ మాట ఉందండి, చూడండి. ఆడపిల్ల ఇంట్లో పని చేయాలి, అలాగని చదువు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ కాలపు తల్లులారా, ఈ కాలపు తల్లులారా, నా వైపు చూడండి అమ్మా. చాలామంది ఆడపిల్లల తల్లులు ఆడపిల్లల్ని ఎంత గారాభంగా పెంచుతారంటే అంత గారాభంగా పెంచుతారు. అమ్మ 7ంటికి లేవబోతుంది అనుకోండి, తల్లే వెళ్ళి ఇంకా ముసుగు కప్పి, నేనుండా కదా బిడ్డ, నువ్వు పండుకో బిడ్డ, 7 దాకా 8 దాకా పండుకోబెట్టి తల్లులు ఉన్నారు. ఎంత మంచి తల్లివే అమ్మ నువ్వు,
నీ దగ్గర భరించావు, ఆడు భరించడు. వింటావా? ఆడు భరించడు. కొంతమంది తల్లులు పిల్లలకి ఎంత సోమరిపోతానో, ఆడపిల్లలకి ఎంత సోమరిపోతానో నేర్పుతారంటే అత్తారింటికి కూడా వచ్చి అంటే ఏమంటుందో తెలుసా? మా అమ్మ నన్ను ఎంత మంచిగా చూసుకుందో తెలుసా. అదొక పెంపకమా? ఆడపిల్లకి ఇంట్లో పని నేర్పకుండా పెంచడం అది ఒక పెంపకమా? ఆడపిల్లకి బట్టలు ఉతకకుండా పెంచడం అది ఒక పెంపకమా? పాత్రలు గడకుండా పెంచడం ఒక పెంపకమా? చూడండి, ఈ తల్లెట ఆడపిల్లలు తప్పకుండా ఇంట్లో పని చేయాలి, అదే సమయంలో పని చేస్తున్నానని చదువును. అబ్బా 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 అబ్బా, వినండి, ఈ కాలంలో కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లని ఎంత సోమరిపోతానంతో అంటే 9 దాకా సెలవు దినం అయితే 9-10 దాకా ఆడబిడ్డ మంచం మీదే అయిపోయిందా, తింటదా, మళ్ళా మంచం, ఇక లెగుస్తుంది, మధ్యాహ్నం మరలా తింటది, పండుకుంటుంది, మళ్ళీ సాయంత్రం రాత్రి భోజనం తింటది, పండుకుంటుంది. హాస్పిటల్లో బెడ్ అయినా అప్పుడప్పుడు ఖాళీ ఉంటుంది, కానీ ఈ ఆడబిడ్డ బెడ్ ఖాళీగా ఉండదు. వాడు రోగంతో పేషెంట్ అయి మంచం మీద పండుకున్నాడు. గమనించండి, కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు అంత సోమరితనాన్ని నేర్పుతారు. ఆ మధ్య మంచి పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు అంటే నాకు భలే ఇష్టం, భలే గొప్ప సేవకుడు. ఆ పాస్టర్ గారి దగ్గరకు ఒక తల్లి వచ్చి చెప్పిందంట, అయ్యా మా అల్లుడొట్టి మోటల్లుడు అయ్యా, ఎర్ర బస్సులు ఎక్కించి తిరిగి వచ్చిన అలవాటు ఇంకా బాగలేదయ్యా, పాతకాలపు అల్లుడయ్యా, నా అల్లుడు మారేటట్టు ప్రార్థన చేయయ్యా అందంట. ఈయన అడిగాడట, ఏమైందమ్మా అంటే, అయ్యా నా అల్లుడు పెట్టే టార్చర్ నా కూతురు తట్టుకోలేకపోతుందయ్యా అని మెలికలు తిరుగుతుందట. ఆడెంత టార్చర్ పెట్టాడో తెలియదు, కానీ ఈ అత్త మొత్తం మెలికలు తిరిగిపో, అల్లుడు పెట్టే టార్చర్ కూతురు తట్టుకోలేకపోతుందయ్యా, నా అల్లుడు మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా. అంత మొరట మనిషి అయ్యా, పాతకాలపు మనిషి అయ్యా, ఈ కొత్త కాలంలో పాతకాలపు మనిషిలాగా ఉంటే ఎట్లాగయ్యా అందంట. ఆ పాస్టర్ గారికి అర్థం కాక, తమ్ముడా వింటున్నారా, రేపు మీ పిల్లలకి నేర్పాలా, బాగా వినండి. ఆ పాస్టర్ గారు అడిగాడంట, ఏంటమ్మా ఇంతకీ ఏంటి పాతకాలపు మనిషి అంటే, అయ్యా హైదరాబాదులో ఉండి కూడా నా కూతుర్ని పొద్దున్నే నిద్ర లేవమంటాడంటయ్యా. పొద్దున్నే, పల్లెటూరులో ఉన్నప్పుడు అంటే పొద్దున్న లేచారు, బాగానే ఉంది, పొద్దున్నే లేచి వంట వార్పు కార్యక్రమం, కల్లాప వాకిలి వేడవటం ఇవన్నీ చేశారు. టౌన్లో ఉండి కూడా కూతుర్ని పొద్దున్నే లేవమంటాడంటయ్యా. హైదరాబాద్ వచ్చాడు కానీ పాతకాలపు మనిషి అయ్యా, పాతకాల బుద్ధులు బాగాలేదయ్యా అంటే ఈ పాస్టర్ గారు అనుకున్నాడంట, ఏ 5 4 లేపుతున్నాడేమో అని చెప్పి, అమ్మ పొద్దున్నే 8 లేవమంటున్నాడు అమ్మ అంటే, ఈ తల్లి అంటదంట, అయ్యా పొద్దున్నే 10 లేవమంటున్నాడంటయ్యా. ఓ తల్లే, వింతల్లే, పొద్దున్నే 10 లేవమంటున్నాడంటయ్యా అని అంటంతో ఈ పాస్టర్ గారికి కంటి చూపు నోటి మాట పడిపోయింది. ఈ తల్లి తన పిల్లలకి ఏమి నేర్పిందో తెలుసా? చదువే, పనే. ఆఖరి విషయం అద్భుతం, గోడకు బెత్తాన్ని తగిలించి రోజు బెత్తాన్ని చూపించేదట. బెత్తాన్ని భయపడుటకు నేర్పాలి. ఏదన్నా తేడా వచ్చిందంటే, రేయ్ అదిగో బెత్తం, రేయ్ అదిగో బెత్తం, బెత్తాన్ని చూపిస్తూ ఉండేదట. బిడ్డలరా, ఆ తల్లి అంత క్రమశిక్షణతో పిల్లల్ని పెంచటానికే, ఆ తల్లి అంత క్రమశిక్షణతో తన పిల్లలను పెంచటాన్ని బట్టే ఆ కుటుంబంలో నుండి ప్రపంచ దేశాలను తల్లక్రిందులు చేసే 2 అద్భుతమైన దైవ సేవకులు పుట్టుకొచ్చారు. ఆ తల్లి ఇంటిలో నుంచి 2 అద్భుతమైన దైవ సేవకులు, చార్లెస్ వెస్లే, జాన్ వెస్లే, ప్రపంచాన్ని తలకిందులు చేసే అద్భుతమైన దైవ సేవకులు ఆ ఇంట్లో నుండి పుట్టుకొచ్చారు.